అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ టు సబ్స్క్రైబ్. హిందూపురంలో శ్రీ బాలాజీ నగర్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటరమణ స్వామి దేవస్థానానికి వచ్చానండి. ఈ దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం ముందు భాగంలో పుష్పాలతో గోవింద నామాలతో చక్కగా అలంకరణ చేశారు. ఇక్కడ చూడవచ్చు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రతి ఒక్క దేవాలయంలో కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారంలో ప్రవేశించి ప్రత్యేక అలంకరణలో ఉన్న దేవతామూర్తులను దర్శించుకోవడానికి వేకువజాము నుండే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఈ దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం ముందు భాగంలో పుష్పాలతో గోవింద నామాలతో చక్కగా అలంకరణ చేశారు. ఇక్కడ చూడవచ్చు. ఆలయమంతా వర్ణశోభిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ దేవాలయానికి వచ్చిన భక్తాదులకి నుదుటన గోవింద నామాలని పెడుతున్నారు. ఉత్తర ద్వారంకి వెళ్లే క్యూలైన్ అంతా పుష్పాలతో అందంగా అలంకరించారు. వైకుంఠ ఏకాదశి విశిష్టతను గురించి ఆలయ అర్చకులు సతీష్ కుమార్ గారు చక్కగా వివరిస్తున్నారు. విశేషంగా శ్రీ బాలాజీ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలియజేస్తూ బ్రహ్మకి ఒక పని చెప్తాడంట. అంటే వేదాలు అన్నీ కూడా ఆయన వేదాలు రాసేది, వేదాల గురించి చెప్పేది అన్నీ కూడా బ్రహ్మకు చెప్తాడు. ఆ బ్రహ్మ మరిచినప్పుడు ఆ వేదాలు అనేది అపహరించుకొని పోతారు. ఎవరు అంటే విష్ణుమూర్తి చెవులో ఇంకే అసురులు అనేది ఇద్దరు పుడతారు, రాక్షసులు. ఆ అసురులు కూడా వేదాన్ని అపహరించుకొని పోయేసి వాళ్ళు నీళ్ళు దగ్గర దాక్కుంటారనమాట. నీళ్ళు ఉండే చోట దాక్కుంటారు. అప్పుడు బ్రహ్మ పోయేసి విష్ణుమూర్తికి చెప్తాడు, మీరు ఇచ్చిండే వేదాలన్నీ కూడా అపహరించుకొని పోయినారు స్వామి అన్నప్పుడు, సరే నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి చెప్తాడు. ఆ అసురుల దగ్గరికి పోయేసి విష్ణువు అంటాడు, ఆ వేదాలన్నీ కూడా ఆ బ్రహ్మకే చెందిండేవి, అవన్నీ కూడా జ్ఞానాన్ని మనకి కూడా అన్నీ అందించేవి కాబట్టి అవి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినప్పుడు, లేదు మేము అది ఇవ్వాలంటే మా దగ్గర మీరు యుద్ధం చేయాలని చెప్పేసి ఆ విష్ణుమూర్తికి అడుగుతారనమాట అసురులు. అడిగినప్పుడు సరే అని చెప్పేసి ఒక నెల యుద్ధం చేయాలి. ఆ నెల యుద్ధం చేసి ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు అన్నీ కూడా తప్పులు దిద్దుకొనేసి మాకు ఈ ప్రాయశ్చిత్తం కలిగి ఇవన్నీ కూడా అపహరించినాం కాబట్టి మాకు ఈ ప్రాయశ్చిత్తం కలగాల, దీనికి మార్గం ఏమి అని అడిగినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వార దర్శనం మీరు చేసుకుంటే మీకు అన్నీ కూడా సకల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్తాడు. వాళ్ళ కోసమే వైకుంఠ ద్వార దర్శనము ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనంలో వదులుతారనమాట. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని అసురులు బయటకు వస్తారు. ఎంతో ఆనందం, అంటే వాళ్ళ జీవితంలో కూడా కనీ విని ఎరిగిన ఆనందం, ఆత్మానందం పొందుతారు. అప్పుడు వాళ్ళు ఒక కోరిక కోరుతారు, ఏమని, శ్రీమన్నారాయణయ్య మీరు మాకు ఇంత ఆనందం ప్రసాదించినారే, మాతో సరిపోదు, అందరికీ కూడా సకల జీవరాశులకు కూడా ఈ ఆనందం కలగల్లా అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి కరిగినప్పుడు, సరే మీ కోరిక ఏమో చెప్పండి అన్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళు అసురులు అడుగుతారు, ప్రతి సంవత్సరంలో కూడా అంటే మకర శుక్ల ఏకాదశి అంటే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి రోజు ఎవరెవరు ఇక్కడెక్కడ కూడా దేవాలయాల్లో కానీ అక్కడ కానీ మన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉత్తమమైన మార్గము, ఉత్తమమైన స్థితిని కలిగించేటట్లా చేయండి అని చెప్పేసి విష్ణుమూర్తికి కోరుకుంటారు. సరే మీ అనుగ్రహం నింకి అంటే మీ మాటల నింకి మీరు అడిగిన దానికోసం అందరికీ కూడా అంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అన్నీ కూడా శుభాలు కలుగుతాయి, అన్నీ వాళ్ళకి ఉత్తమమైన మార్గము, ఉత్తమమైన జ్ఞానము కల్పిస్తానని చెప్పేసి విష్ణుమూర్తి చెప్తాడనమాట.
అందుకోసం ఈ వైకుంఠ ఏకాదశి అనేది విశేషం అనమాట. అంటే ముక్కోటి దేవతలు కూడా స్వామి దర్శనాల కోసం ఎదురు చూస్తున్నారంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకి ఇంత జ్ఞానం ఇచ్చినాడు భగవంతుడు. అంటే మనం అన్నీ కూడా ఏదో ఒక లౌకిక ఆనందాల కోసం గడిపేసుకొని జీవితం వృధా చేస్తున్నాం. అందుకోసం ఇట్లా విశేషమైన పర్వదినాల్లో స్వామి దర్శనం చేసుకొని వైకుంఠం ద్వారా దర్శనంలో పోతే ఆ మోక్షాన్ని అంటే ఆ జ్ఞానాన్ని అవన్నీ కూడా మనకి సమృద్ధిగా విష్ణుమూర్తి మనకి కూడా ప్రసాదిస్తాడనమాట. జై శ్రీమన్నారాయణ. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తాదులకి తీర్థ ప్రసాదాలను అందించారు. అదండి, చూశారు కదా శ్రీ బాలాజీ నగర్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం, అలాగే వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.